వైసీపీ హయాంలో దివ్యాంగులు నరకం అనుభవించారని కాకినాడకు చెందిన ఆరుద్ర అన్నారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన 7 వరాలపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కాకినాడకు చెందిన దివ్యాంగురాలు లక్ష్మీ సాయి చంద్ర తల్లి ఆరుద్ర తన కుమార్తెకు వైద్య సాయం కోసం వైసీపీ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగినా కనీసం పట్టించుకోలేదని గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు పిలిపించి దివ్యాంగురాలైన తన కుమార్తెకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించారన్నారు. మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకున్నారని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా నేను వైసీపీ గవర్నమెంట్లో శిక్ష అనుభవిస్తూ వచ్చాను. చంద్రబాబు గారి వల్లే ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాము. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు దివ్యాంగులకి 7 వరాలు ఇచ్చారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అది. ప్రతి దివ్యాంగుడు, ప్రతి దివ్యాంగురాలు కూడా జీవితంలో పండగ రోజు అది. దివ్యాంగులు పడే బాధ, వేదన అనేది నాకు తెలియదు. నా సొంత ఫ్యామిలీ మెంబర్సే నా బిడ్డని దివ్యాంగురాలు చేసిన తర్వాత దివ్యాంగురాలు పడే బాధ ఏంటనేది నేనన్నా నా బిడ్డ వల్ల అనుభవించి నేను బాధపడ్డాను. నా బిడ్డ విషయంలో అయితే చంద్రబాబు గారు చేసిన హెల్ప్ కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేను నా బిడ్డ ఈ రోజు బతుకుతున్నాము, శ్వాస తీసుకుంటున్నామంటే చంద్రబాబు గారు ప్రత్యక్ష కారణం అండి.